నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ సుడిగాలులకు మేడారం అడవుల్లో దాదాపు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. టోర్నడో తరహా గాలులకు ఒక్కసారిగా చెట్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో అడవిలో విధ్వంసం నెలకొంది. దాదాపు 500 ఎకరాల మేర అటవీ ప్రాంతం దెబ్బతింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ సుడిగాలులకు మేడారం అడవుల్లో దాదాపు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. టోర్నడో తరహా గాలులకు ఒక్కసారిగా చెట్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో అడవిలో విధ్వంసం నెలకొంది. దాదాపు 500 ఎకరాల మేర అటవీ ప్రాంతం దెబ్బతింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, మేడారం అడవుల్లో సుడిగాలి ఒక విధ్వంసాన్ని సృష్టించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం అయితే ప్రయత్నం అయితే ఇక్కడ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకవైపు భారీ వర్షాలు ఈదురుగాలతో కురుస్తుంటా రాష్ట్రం అంతటా కూడా అతలాకుతలవుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అయితే ముఖ్యంగా అటవీ ప్రాంతం అని పేరుగాంచినటువంటి మేడారం అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తాడ్వాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పసరాకు సంబంధించినటువంటి అడవి ప్రాంతంలో దాదాపుగా కొంత మేరకు పూర్తి స్థాయిలో వర్షాల ప్రభావం కాకుండా, ఈదురుగాళ్ల ప్రభావం కాకుండా సుడిగాలి ప్రభావం అయితే అలుముకుందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద విపత్కర పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు సుడిగాలి బీభత్సం అయితే స్థానికంగా కలకలం చెప్తుంది. దాదాపుగా మేడారం అడవి ప్రాంతంలో ప్రసరా, అదేవిధంగా తాడ్వాయికి సంబంధించినటువంటి అడవి ప్రాంతంలో దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల విస్తరణలో ఉన్నటువంటి దట్టమైన అడవి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అడవిలో భారీ వృక్షాలు అయితే నేల కొరిగాయి. ఇది ఎంత వర్షాల ప్రభావం అయితే కాదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సుడిగాలి పర్వం చోటు చేసుకుంది. సుడిగాలి బీభత్సానికి దాదాపుగా 50,000 చెట్లు నేల కొరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 200 హెక్టార్ల పైచీలకు అటవీ ప్రాంతం ధ్వంసమైందని చెప్పేసి అధికారులు అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ధ్వంసం అవడమే కాకుండా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రోడ్లపై కూడా చెట్లు, భారీ వృక్షాలు నేల కొరిగాయి. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో అధికారులు జేసీబీల సాయంతో అయితే వాటిని క్లియర్ చేశారు. రాకపోకలకు అయితే అంతరాయం కలగకుండా చూశారు. ఇక ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే అంచనాలు ప్రారంభించారు. సుడిగాలి పరంపర అయితే దాదాపుగా కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా మేడారం అంటే సమ్మక్క సారలమ్మ జాతర, ప్రధానంగా ప్రకృతి వనదేవతలు ఉన్నటువంటి జాతరలోనే సమీపంలోనే ఈ ప్రకృతి కన్నెర్ర చేసింది అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి తోడుగా ఇరు ప్రకృతి విలయతాండవం చేసింది. ప్రకృతి విజృంభణతో చెట్లయితే నేల కొరగాయి. దీని మీద అటవీ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి ఇంకా ఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే గ్రామవాసులను కానీ, గుడెం వాసులను కానీ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు అధికారులు, జిల్లా కలెక్టర్లు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయనే ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతాల్లోనే సుడిగాలుల పరంపర అయితే ఈసారి మనం కొత్తగా చూడొచ్చు. ఇలాంటి పరంపర ఇంకా అటవీ ప్రాంతంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు కూడా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలని చెప్పేసి జిల్లా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. జ్యోతి, అయితే శ్రీధర్, మరి తాండావాసులకి ఈ సుడిగాలి ఎఫెక్ట్ ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే ఒకవైపు గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఒకవైపు భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరోవైపు
ఏదైతే ఈ సుడిగాలి పరంపరతో తండావాసులైతేనేమి, అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంత వాసులైతేనేమి, గుడెం వాసులైతేనేమి చాలా భయాందోళనకు ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ వారికి పరిరక్షణ కోసం, పర్యవేక్షణ కోసం మంత్రి సీతక్క ఆదేశాల మేరకైతే పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైనా ప్రమాదకర స్థితి ఏర్పడితే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వాటికి కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కూడా ప్రతి మరో కార్యాలయంలో కూడా ఇప్పటికే హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. అధికారులను బృందాలుగా, టీములుగా కూడా ఆ పరిసర ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి సందర్భం అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలంటేనే సీతక్క ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సీతక్క అంటేనే ఏజెన్సీ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సీతక్క ప్రధానంగా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా కానీ అన్ని ఏర్పాట్లను చొరవ తీసుకోవాలని జిల్లా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకైతే ప్రధానంగా సీతక్క ఉంది, మాకు ఎలాంటి భయం లేదు అనేది మాత్రం తండావాసులు, ఏజెన్సీ వాసులు, ఆ గుడెం వాసులు అయితే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కానీ విపత్తు ఏ రకంగా వచ్చేది తెలియదు. అటు గోదావరి నది పరివాహంతోని ముంచెత్తుతుందా, ఇటు సుడిగాలితోని అంటే ముంచేస్తుందా అనేది మాత్రం భయాందోళన మాత్రం ఆ ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే గడుపుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. చెప్పు రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ములుగులోని మేడారం